భక్తి ఛానల్కు స్వాగతం. కాలాష్టమి ఈ పవిత్రమైన రోజున చేసిన చిన్న పరిహారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. జనవరి 11న వచ్చే కాలాష్టమి రోజు రాత్రి ఖచ్చితంగా 8 గంటల 18 నిమిషాలకు ఈ సులభమైన కానీ శక్తివంతమైన పరిహారం అనేది చేయండి. ఈ సమయంలో అత్యంత విశేషమైనది. ఈ సమయంలో చేసిన ప్రార్థనలు దేవతల వరకు నేరుగా చేరుతాయని విశ్వాసము. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, ముందుగా ఆవ నూనెలో ఒక దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా దేవుని ప్రార్థిస్తూ చెప్పండి, లేదా నిశ్శబ్దంగా బలంగా అనుకోండి. ఇప్పుడు ఆ దీపంలో 4 లవంగాలు, ఒక చిటికెడు పసుపు పొడి మరియు దాల్చిన చెక్క పొడి లేదా ఒక దాల్చిన చెక్క ముక్క అనేది ఆ దీపంలో వేయండి. ఈ పరిహారం చేస్తూ ఉండగా ఎలాంటి తొందర లేకుండా పూర్తి భక్తి మరియు విశ్వాసంతో చేయండి. ఆ దీపం ఎలాంటి అంతరాయం లేకుండా శాంతిగా పూర్తిగా కాలిపోనివ్వండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయని విశ్వాసము. ఈ కాలాష్టమి రోజున ఈ పరిహారం అనేది తప్పక చేయండి. ఆ దేవి కృప మీపై ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.